రైతు సమస్యల పరిష్కారం కోసం అనంతపురం జిల్లాలో వైసీపీ చేపట్టిన పోరుబాట కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. కనీవిని ఎరుగని రీతిలో పార్టీ శ్రేణులు రైతులు కదలి వచ్చి కథం తొక్కారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని జడ్పీ కార్యాలయం వద్ద వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యేలు పెద్దారెడ్డి, మాజీ ఎంపీపీలు గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, మేయర్ వసీంతో పాటు ఇతర ముఖ్య నాయకులంతా పాల్గొన్నారు. కలెక్టరేట్ వరకు వందల మంది వైసీపీ శ్రేణులతో ర్యాలీ సాగింది. అనంతరం జిల్లాల్లో రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి మాట్లాడుతూ రైతు సమస్యలపై ప్రస్తుతం ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చామని, దీనిపై స్పందించకపోతే ఖచ్చితంగా ప్రత్యక్ష పోరాటం తప్పదన్నారు. ప్రస్తుతం మార్కెట్ వరికి మద్దతు ధర 2000 ఉందని దానిని 2300కు కొనుగోలు చేయాలన్నారు. గతంలో జగన్ ప్రభుత్వం చేస్తున్న విధంగా 3200 కోట్లు నిధులు రైతుల కోసం కేటాయించాలన్నారు. బ్యాంకులకు కట్టాల్సిన వడ్డీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించలేదన్నారు. రైతులు ప్రైవేటు అప్పులకు వెళ్లి తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఫర్టిలైజర్స్ కూడా బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని, ఇందులో అధికార పార్టీ నాయకులు కుమ్మక్కయ్యారని విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వ తీరు వల్ల మరొకసారి రైతు ఆత్మహత్యలు మొదలయ్యే అవకాశం ఉందని, ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వెంకటరామరెడ్డి అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం వెంటనే రైతుకు వచ్చేసి కంపెనీ సపోర్ట్ ప్రైస్ ఇచ్చేసి మద్దతు ధర ఇచ్చినది. కానీ ఇంతవరకు వరికి కానీ, వేరుశనగ కానీ, మొక్కజొన్న కానీ ఏది కానీ సత్యాగ్రహం 2320 వరికి ఇచ్చారు. రైతాంగానికి మద్దతుగా రైతును కూడా ఆదుకోవాలని చెప్పి, ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఒక నిరసన తెలియజేస్తూ వినతి పత్రం ద్వారా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వాన్ని చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున కూడా రైతులు కూడా కలెక్టరేట్ కదిలి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 మాసాలు పూర్తి అయినా కూడా హామీలు అమలుపరచలేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు సూపర్ 6 అమలు పరచబోక అన్ని వర్గాల ప్రజలను కూడా దారుణంగా కూడా మోసం చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో 6 నెలల నుంచి కూడా నెలకొంది. అలాగే రైతులు చాలా దారుణంగా కూడా ఈ సంవత్సరం అతివృష్టి అనావృష్టి కూడా తట్టుకొని పండించిన పంట కూడా గిట్టుబాటు అనేది లేకుండా దళారు చేతుల్లోనూ, తర్వాత మిల్లర్ల చేతుల్లో కూడా పెద్ద ఎత్తున మోసపోతున్నాడు. ప్రభుత్వం మాటలకు మాత్రమే పరిమితమైంది, చేతుల్లో మాత్రం చూపించలేదు. ప్రభుత్వం సమస్యలు పక్కదారు పట్టించడానికి ఉంది. కాబట్టి ఈరోజు ఒక హెచ్చరిక చేయాలని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వినతి పత్రం ఇస్తూ ఒక హెచ్చరిక చేయాలని చెప్పేసి 4 డిమాండ్లపైన కూడా ఈరోజు వినతి పత్రం కూడా ఇవ్వడింది. మద్దతు ధర మీరు ఏదైతే ప్రకటించారో వరికి 2300, 2320 రూపాయలు ప్రకటించారో ఏ గ్రేడ్కు, ఇక్కడ బహిరంగ మార్కెట్లో ఈరోజు 2000 రూపాయలు మాత్రమే ఉంది. కానీ 2300 ఇచ్చేసి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా అయితే మద్దతు ధర 3200 కోట్ల రూపాయలు పెట్టుబడి చేసేసి మార్కెట్లో ఇంటర్వ్యూ చేశాడో అలా చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ కూడా మేము పెట్టడం జరిగింది. ఇదే కాకుండా మీరు హామీ ఇచ్చారు. ఆ రోజు మేము దాదాపుగా కూడా 3000 కోట్ల రూపాయల పైన ఈ ఒక్క జిల్లాలోనే ఈరోజు పెట్టుబడి నిధి కింద కూడా ఆ రోజు మేము రైతులకు ఇవ్వడం జరిగింది. మీరు 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ పూర్తి అయిపోయి 1 నెల కూడా అయిపోయింది. ఇప్పటికే మీరు 500 కోట్ల రూపాయలు మీ మాట ప్రకారం ఈ ఒక్క విడిపోయిన అనంతపురం జిల్లాలో ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గానికే రైతాంగానికి మీరు ఇప్పటికే 580 కోట్లు ఇచ్చి ఉండవలసింది. కానీ ఈరోజు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఈరోజు ప్రైవేట్ ఆఫీస్ పోతున్నారు. 0 వడ్డీ ఈరోజు ఇంతవరకు బ్యాంకుల్లో మీరు కట్టలేదు. వెంటనే కూడా అవన్నీ కూడా ఇచ్చి చెల్లించాలని చెప్పేసి, అలాగే ఈరోజు మీరు అందరూ కూడా పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ బ్లాక్ మార్కెట్లో ఎంఆర్పి ధరల కంటే కూడా
రైతును దారుణంగా మోసం చేస్తూ ఈరోజు కూడా ఉన్నాయి. అవి వెంటనే కూడా ఇంటర్వ్యూన్ అయిపోయి ఎంఆర్పి రేట్లకే అమ్మాలని చెప్పేసి బయో ప్రోడక్ట్స్ మార్కెట్లో విపరీతంగా ఉన్నాయి. అవన్నీ కూడా లేకుండా చేయాలని చెప్పేసి మీ అందరికి చెప్తున్నాను. ఇక్కడ మీ అధికారులు మీకు చెందిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా కుమ్మక్కాయ వ్యాపారులతో ఈరోజు ఏదైతే పండించిన పంటకు కావచ్చు, వారు వాడే పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి వెంటనే కూడా ఇంటర్వ్యూని అయితే తెప్పించాలని చెప్పేసి మాటలకు పరిమితం అయితే ఇంకా ఉన్నాము. ఈరోజు వినతి పత్రం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు చెప్పింది కూడా అదే, మేమందరం కలిసి కూడా ఇచ్చాం. ఇంకా లేకపోతే ప్రత్యక్ష పోరాడానికి దిగైనా సరే, మెడలు వంచైనా సరే ఈ ప్రభుత్వాన్ని మేము తప్పకుండా కూడా రైతాంగానికి ఆదుకునే దాంట్లో ఉంటాము. ఎందుకంటే ఇది ఒకప్పుడు 2004 కంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక మునుపు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఆత్మహత్యలు, వలసలు, రైతులు ఇవన్నీ కూడా ఉండేది. 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్సూరెన్స్ అయితేమి అనేక రకాల కూడా పెట్టుబడి ఇవన్నీ కూడా ఇచ్చిన దానివల్ల అవన్నీ కూడా తగ్గిపోయాయి, లేవు. కానీ మీరు చేసే పనికి మరొక మారు పునరావృతమయ్యే పరిస్థితిని కల్పించద్దండి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వెంటనే కూడా మీరందరూ కూడా ఇంటర్ఫేర్ అయ్యే మాటలు పక్కన పెట్టి చేతుల్లో చూపించాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.